అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ద్రోణ సీరియస్‌గా అన్వి వైపు చూస్తూ, ఏంటి నన్ను ఐర్లాండ్‌లో వెయ్యాలా? నేను చలికి వణికిపోవాలా? అలా వెళ్ళేటట్టయితే నిన్ను కూడా తీసుకెళ్తా. అప్పుడు నేను పనిష్మెంట్ ఇస్తాను. నువ్వు దాన్ని చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ద్రోణ మాటలకి అన్వి నోరు తెరిచి మరీ చూస్తుంది. అది చూసిన ద్రోణ నోరు మూసి వెళ్ళి వేడి వేడిగా కాఫీ తీసుకురా అనగానే అన్వి బుద్ధిగా తలూపి కిందకి వెళ్ళి వేరేగా కాఫీ చేసి తీసుకొని వెళ్ళేసరికి ద్రోణ హాల్లో కూర్చుని ఫోన్ చూస్తూ కనిపిస్తాడు. అన్వి తన దగ్గరికి వెళ్ళి కాఫీ అనగానే ద్రోణ తలెత్తి చూస్తాడు. ద్రోణ కాఫీ తీసుకొని సిప్ చేస్తూ అన్వి వైపు చూస్తాడు. అన్వి ద్రోణాన్ని చూసి ఏమైందండి? కాఫీ బాలేదా అని కొంచెం కంగారుగా అడిగింది. దానికి ద్రోణ నాట్ బ్యాడ్ అని కాఫీ తాగుతాడు. అవును, ఇప్పుడేదో వ్రతం ఉంది కదా! ఏం వ్రతం? దానికి అన్వి అది సత్యనారాయణ స్వామి వ్రతమండి అని చెప్తుంది. ఆ! ఆ వ్రతంలో ఏం చేస్తారు? వ్రతం చేస్తే ఎలాగో తెలుస్తుంది కదా! నన్నడగటం ఎందుకు అనుకుని వ్రతం గురించి చెప్తుంది. ద్రోణ అంతా విని, హనీ నీ మైండ్ వాయిస్ తగ్గించుకో. నీకే మంచిది. ద్రోణ తనకి నార్మల్‌గా చెప్పినా అందులో బేస్ గమనించి కొంచెం తత్తరపడి తలూపుతుంది. తర్వాత ఇద్దరూ అక్కడి నుండి ఇంటికి వెళ్తారు. ద్రోణ పార్టికాలో కారు ఆపుతాడు. ఇద్దరు కారు దిగి ఇంట్లో వెళ్ళేసరికి అక్కడ సత్యనారాయణ స్వామి రథంకి కావలసిన ఏర్పాట్లు చూస్తుంటారు. అన్వి ఫ్యామిలీ కూడా వస్తుంది. అన్వి హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకుంటుంది. ద్రోణ వాళ్ళని చూసి పలకరింపుగా నవ్వుతాడు. అవును, నిన్న మాట్లాడినప్పుడు నాకు చెప్పలేదు మీరొస్తున్నట్టు అని. అన్వి అనగానే నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదక్కా. నేను కూడా అక్కడే ఉన్నా. కానీ నీతో డైరెక్ట్‌గా మాట్లాడదామని వచ్చేసాను అని అంజు అంటుంది. అన్వి, ద్రోణ మీ రూమ్‌లో బట్టలు పెట్టాను. వెళ్లి రెడీ అయ్యి రండి. వ్రతంకి టైం అవుతుందని రోహిణి గారు అనగానే ఇద్దరు రూమ్‌కెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారు. పంతులు గారు ఇద్దరితో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తారు. తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. సాయంత్రం రిసెప్షన్ ఉండటంతో అందరూ ఆ పనిలో పడతారు. అప్పుడే కారు దిగి కోపంగా ఇంట్లోకి వెళ్తుంది నైనా. కోపంగా వెళ్తున్న కూతురి వెనకే వెళ్తారు జేడీ గారు. నైనా తన రూమ్‌కి వెళ్లి కోపంగా అక్కడున్న థింగ్స్ అన్నీ పగలగొడుతుంది. జేడీ గారు అది చూసి నైనా నైనాని ఆపి, "నైనా ఏంటిది? ఎందుకిలా వస్తువులు పగలగొడుతున్నావు?" అనగానే, నైనా కోపంగా, "ఎందుకో నీకు తెలీదా డాడీ? నేను ఆ ద్రోణాన్ని ప్రేమించాను అని తెలిసినా కూడా నువ్వేం చేయలేకపోయావు. కనీసం ఆ పెళ్లాపైనా తనని పెళ్లి చేసుకుందామనుకున్నా కానీ, నన్ను ఇక్కడ లేకుండా పంపించావు. ఎందుకిలా చేశావు డాడీ? ఆ ద్రోణ అంటే ఎంత పిచ్చో నీకు తెలీదా?" అంటూ నైనా కోపంగా అంటుంటే, "నాయనా నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? ద్రోణ కూడా నిన్ను ప్రేమించాలి కదా! నీ గురించి తెలిసి పెళ్లి ఆపేస్తావని తెలిస్తే నిన్నిక్కడ ఉంచకుండా తన పెళ్లయ్యే వరకు లేకుండా చేయమన్నాడు. అది కూడా కేవలం నా మొహం చూసి. నీకు ద్రోణ గురించి ఇంకా తెలీదు నాయనా. ఒంటి చేత్తో 20 కంపెనీలు రన్ చేస్తూ తను ఓన్‌గా పెట్టిన కంపెనీని రన్ చేస్తున్నాడు. అలాంటి వాడికి ఎదుటివారి మైండ్ సెట్ ఇట్టే అర్థమవుతుంది. నీకు ముందే చెప్తున్నా నాయనా. ద్రోణతో మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు. లేకపోతే తనంత రాక్షసుడిని పురాణాల్లో కూడా చూడలేమంటూ వార్నింగ్ ఇస్తాడు. నా మాట విను బేబీ. అతనికి పెళ్లయిపోయింది. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నేను చెప్పింది నీకు అర్థమైతుందనే అనుకుంటున్నాను అంటాడు. అర్థమైంది డాడీ. నేను ఈ రోజే వెళ్ళి తనకి సారీ చెప్తా అనగానే దానికి జేడీ గారు ఈరోజు ద్రోణ రిసెప్షన్ ఉంది. సాయంత్రం వెళ్లి కలుద్దాం. సరేనా? అలాగే డాడీ. నువ్వు చెప్పాకే నేను కాదంటానా? నిజంగా నీలో ఎంత మార్పు వస్తుంది అని నేను అనుకోలేదు బేబీ. ఈవినింగ్ రెడీగా ఉండు. వెళ్దామని నైనా తల నిమిరి తన రూమ్‌కి వెళ్తారు. అలాగే సాయంత్రం రిసెప్షన్ ఇంటి వెనకే ఏర్పాటు చేశారు. స్టేజ్‌ని అందంగా డెకరేట్ చేస్తారు. చక్రవర్తి గారు, రోహిణి గారు గెస్ట్‌లను రిసీవ్ చేసుకుంటారు. జేడీ గారు, నైనా కూడా వస్తారు. వాళ్ళని కూడా రిసీవ్ చేసుకుంటారు. అందరూ రెడీ అయ్యి బయటికి వచ్చి, ద్రోణ
అన్వి కోసం చూస్తారు. రూమ్‌లో అన్వి లెహెంగా వేసుకొని రెడీ అవుతుంది. ద్రోణ డ్రెస్ వేసుకొని డ్రెస్సింగ్ రూమ్‌లో నుండి బయటికి వస్తాడు. అన్వి ద్రోణ వైపు చూసి అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే ద్రోణ ఆ డ్రెస్‌లో అంత బావున్నాడు. అనుకోకుండా ద్రోణ డ్రెస్ చూస్తుంది. సేమ్ కలర్. ఇదేంటి? వంశీ డ్రెస్, నా డ్రెస్ కలర్ ఒకేలా ఉంది అనుకుంటుంది. మన డ్రెస్‌ని తరుణి సెలెక్ట్ చేసింది. అందుకే మన డ్రెస్ ఒకే కలర్‌లో ఉన్నాయి అని ద్రోణ అనగానే అన్వి షాక్ అయ్యి ద్రోణ వైపు చూస్తుంది. ద్రోణ తన ఫేస్‌పై చిటికి వేయగానే తేరుకొని చూస్తుంది. ద్రోణ వాళ్ళ ఐబ్రో పైకి లేపి షాక్ అయింది. చాలు వెళ్దాం. పద అని ముందుకు నడుస్తాడు. అన్వి కూడా వెళ్తుంది. ఇద్దరు స్టెప్స్ దిగి వస్తుంటే దివి నుండి భూమికి వస్తున్న పార్వతీ పరమేశ్వరుల్లా కనిపిస్తున్నారు వాళ్ళిద్దరూ. ఇద్దరూ కిందికి రాగానే మహేశ్వరి గారు ఇద్దరికీ తన చేతులతో మొటికలు విరిచి దిష్టి తీసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. పదండి వెళ్దామని వాళ్ళని తీసుకెళ్తుంది. అందరూ వాళ్ళ వెనకే వెళ్తారు. ద్రోణ అన్వి స్టేజ్ మీద వెళ్ళగానే అందరూ ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళని విష్ చేస్తారు. నైనా, జేడీ గారు కూడా స్టేజ్ మీదకొచ్చి వాళ్ళని విష్ చేస్తారు. జేడీ గారు వెళ్ళిపోతారు. నైనా అక్కడే నిలబడి ద్రోణ వైపు చూసి, సారీ ద్రోణ, ఎన్ని రోజులు డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా అయినా నీతో మిస్‌బిహేవ్ చేశాను. అది తప్పు అని ఈరోజు రియలైజ్ అయ్యాను. సారీ ద్రోణ అంటూ నైనా మాట్లాడుతుంటే ద్రోణ తదేకంగా నైనాని గమనిస్తున్నాడు. అన్వి అయోమయంగా ద్రోణ వైపు, నైనా వైపు మార్చి మార్చి చూస్తుంది. ద్రోణ ఇప్పటి వరకు నేను చేసిన తప్పులన్నీ ఎక్స్‌క్యూజ్ చేస్తూ నాతో ఫ్రెండ్‌షిప్ చేస్తావా అని చెయ్యి ముందుకు పెడుతుంది. అప్పటి వరకు స్టైల్‌గా చేతులు కట్టుకున్న నైనా మాటలు విన్న ద్రోణ చేతులు జేబులో పెట్టుకొని నైనా వైపు ఒక ఎక్స్‌ప్రెషన్‌తో చూస్తాడు. నైనా ఆ ఎక్స్‌ప్రెషన్ గమనించి చెయ్యి వెనక్కి తీసుకొని ఇద్దరి వైపు చూసి ఇబ్బందిగా చిన్నగా నవ్వి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. అన్వి అది చూసి పాపం అనిపించి, పాపం ఫ్రెండ్స్ అన్నది కదా! షేక్ హ్యాండ్ ఇవ్వకపోయినా కనీసం స్మైల్ అయినా ఇవ్వచ్చు కదా! అంత యాటిట్యూడ్ చూపించడం అవసరమా అనేసరికి ద్రోణ తన వైపు సీరియస్‌గా చూస్తాడు. దెబ్బకి అన్వి తల దించేస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా విష్ చేస్తారు. తర్వాత ఇద్దరు స్టేజ్ దిగి కిందికి వస్తారు. తరుణి స్టేజ్ పైకి వెళ్లి గుడ్ ఈవెనింగ్ ఆల్, మా అన్నయ్య, వదిన, రిసెప్షన్‌కి వచ్చిన అందరికీ హార్ట్‌లీ వెల్కమ్. ఇప్పుడు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ద్రోణ వంశీకృష్ణ చక్రవర్తి తన భార్య అయిన అన్విత ప్రియతో కలిసి ఇప్పుడు డాన్స్ చేయబోతున్నారు. వాళ్ళని చప్పట్లతో స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామని కిందికి వెళ్తుంది. తరుణి వాళ్ళిద్దరు డాన్స్ అనగానే ఇద్దరు షాక్ అయ్యి ఒకరు మొహం ఒకరు చూసుకుంటారు. తరుణి వాళ్ళ దగ్గరికి వెళ్లి అన్నయ్య, వదిన రండి అని చేతులు పట్టుకుంటుంది. తరుణి దిస్ ఈస్ టూ మచ్. నేను నీతో చెప్పానా హనీతో డాన్స్ చేస్తానని? అన్నయ్య, ఇలాంటి ఫంక్షన్‌లో డాన్స్ కామన్. పద అని ద్రోణని, అన్విని ఎంత చెప్పకుండా వినకుండా స్టేజ్ పైకి తీసుకెళ్లి వదిలిపెట్టి వస్తుంది. అన్వి ఏమో ద్రోణ ఏం చేస్తాడో ఏమో అని కంగారు భయంతో కొంచెం షివర్ అవుతుంది. మ్యూజిక్ స్టార్ట్ అవ్వడంతో తేరుకొని చుట్టూ చూస్తుంది. సాంగ్ స్టార్ట్ అవ్వడంతో ద్రోణ అన్వితో కలిసి చిన్నగా స్టెప్స్ వేస్తూ మనసు మరీ మత్తిగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ. వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీల. అంతగా కవ్విస్తావేం గిల్లి. అందుకే బంధించేయి నన్నల్లి. ఈ పాట ఇద్దరు డాన్స్ వేస్తారు. ద్రోణ తనతో డాన్స్ కోపంగా చూడటం చూసి భయపడుతూనే తన ప్రేమని కళ్ళల్లో చూపించింది. అందరూ చప్పట్లు కొట్టడంతో ఇద్దరు దూరం జరుగుతారు. ద్రోణ సీరియస్‌గా అన్వి వైపు చూసి ఫాస్ట్‌గా స్టేజ్ దిగి వెళ్తాడు. అన్వి ద్రోణ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. ఇంకా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. మీరు చేసే ఈ లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ అవుతుంది. ప్లీజ్.